యాజ్ ఆఫ్ నౌ మైసూర్ హాస్పిటల్లో జానకమ్మ కన్ను మూశారు. అక్కడ విజువల్స్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. హాస్పిటల్లో ఏం జరుగుతుంది, చాలామంది ప్రముఖులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో వయోభారంతో మైసూర్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు జానకమ్మ. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్ను మూశారు. వయోభారంతో మైసూర్లో తుది శ్వాస విడిచారు జానకమ్మ. గుండెపోటుతో మృతి చెందారు జానకి. ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ బాక్స్లో మైసూర్ హాస్పిటల్ విజువల్స్ చూస్తున్నాము. కుటుంబ సభ్యులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు చాలామంది, అండ్ అలాగే చాలామంది ప్రముఖులు జానకమ్మతో చాలా సన్నిహితం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు. ఈ వార్త తెలిసిన తర్వాత సంగీత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. జానకమ్మ లేరు అంటే నమ్మలేని పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఎన్నో అవార్డులు, ఎన్నో పాటలు, ఒక్క తెలుగే కాదు, మలయాళం, తమిళ్, దాంతోపాటు హిందీ, అనేక భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు జానకమ్మ. ఒక్కసారైనా ఆవిడ ముందు పాట పాడితే చాలు, ఒక్కసారైనా ఒక్క స్టేజ్ షోలో అయినా ఆవిడ ముందు పర్ఫామ్ చేస్తే చాలు అనుకుని చాలామంది సింగర్స్ కలలు కంటూ ఉంటారు. ప్రస్తుతం ఆవిడ లేరు అనే వార్త నమ్మశక్యంగా లేదు అని చెప్తున్నారు అంతా కూడా. మైసూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ జానకమ్మ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఒక్కొక్కరిగా మైసూరు హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు. అండ్ కుటుంబ సభ్యులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. అండ్ అలాగే చాలామంది ప్రముఖులు అండ్ అక్కడ దగ్గరలో ఉన్న సింగర్స్, ఆవిడకి సన్నిహితంగా ఉన్నవారు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అండ్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్న విజువల్స్ ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మైసూరు హాస్పిటల్లో సిచ్యువేషన్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము.